నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు చెప్తున్న ప్రెడిక్షన్స్ అయితే జరుగుతూనే వస్తున్నాయి గురుగారు. ఫస్ట్ అఖండ నుండి చూసుకుంటే కనుక అఖండాలో మీరు చెప్పినట్లే ఆ మూవీకి అంతరాయం వచ్చింది. అట్లనే ఆ తర్వాత చూసుకుంటే కూడా సినీ ఫీల్డ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది గ్రహాల మార్పు వలన. సో కొన్ని గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలియజేశారు. సో అలానే శివాజీ గారి గొడవ అది ఉన్న ముందుకి పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా దాని గురించి మాట్లాడుతూ వస్తున్నారు. అదే గురుగారు, ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుందో మీరే ఒకసారి చెప్పాలి. అలానే ఇంకొకటి చూసుకుంటే గురుగారు, ఈ గొడవలు తగాదాలే కాకుండా మీరు ఫ్లైట్ యాక్సిడెంట్స్ గురించి కానీ అట్లనే ట్రైన్ యాక్సిడెంట్స్ గురించి వీటి గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు. అందులో భాగంగానే ఇవాళ ఎర్లీ మార్నింగ్ లో కనుక చూసుకుంటే ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. సో ఇంకా ఇలాంటివి బుధుడు మార్పు వల్ల కూడా ఇంకొన్ని ప్రభావం ఉంది, తీవ్ర ప్రభావం ఉంది అని మీరు తెలియజేశారు గురుగారు. అదేంటిదో ఇంకా ఎలాంటి విషయాలు జరగబోతున్నాయి ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అండి. అయితే మనం ఎటువంటి ప్రిడిక్షన్స్ చెప్పినా అది మన యొక్క గొప్పతనం ఏం లేదు. గొప్పతనం అంతా కూడా క్రెడిట్ గోస్ టు మహర్షులు. మనకి సిద్ధాంత భాగము, జాతక భాగము, అదేవిధంగా మనకి సంహితా భాగాలు అంటారు. సంహితాస్లో లోకంలో ప్రపంచంలో ఎలాంటివి జరుగుతాయి అనేటువంటిది ఉంటుంది. సిద్ధాంతము, జాతకము, సంహిత. సో అందుకే ఈ సంహితల నుంచి తీసుకుని చెప్పినటువంటిది అమ్మవారి అనుగ్రహం. మనది ఓన్లీ 0%. ఇక్కడ కేవలం మనం నిమిత్త మాత్రమే చెప్తాను నేను మీకు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుధుడు ఎప్పుడైతే ఈ రోజు నుంచి మారిపోతున్నాడు, నేను నైట్ నుంచే మారాడు. అందుకే బుధుడు మార్పు అనేటువంటిది మంచిది కాదని మనం గతంలో కూడా వీడియో చేసాము. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి మధ్యవర్తిత్వాలు ఎక్కువైపోతారు. అంటే మధ్యలో దూరే వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగిపోతుంటుంది ఈ గొడవల్లో. అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా. ఎగ్జాక్ట్లీ అదేదో కోతులు కొట్లాడుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి చెప్పాలంటే. ఎందుకంటే దీనికి నిమిత్తం ఏంటంటే, మేము వెనక నుంచి ఇప్పుడే కోతి వెళ్ళింది ఆ గోడ మీద నుంచి మాట్లాడుతూ ఉంటే. అంటే ప్రతిదీ నిమిత్తంగా తీసుకుంటాం మనం. ఆ రోజు చూడండి, కరెంటు పోయినప్పుడు 2 hours కరెంటు పోయింది కాబట్టి ఇది ఆగుతుంది అండి అన్నాను కదా. అఖండ మూవీ గురించి ఇప్పుడే గోడ మీద నుంచి వెళ్ళింది. ఎప్పుడు కనబడలేదు, ఫస్ట్ టైం. అయితే ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ బుధుడు ఎంటర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, బుధుడు గురువు పరివర్తన చెందుతున్నారు. ఈ పరివర్తన చెందుతున్నందుకు ఒక మేజర్ ఒకటి జరగనుంది అని చూపిస్తుంది. ఈ గొడవల్లో అనవసరంగా పండితులు కూడా కొంత ఇబ్బంది పడాల్సిన టైం నడుస్తుంది. పాయింట్ నెంబర్ 1, గురువు శివాజీ గారి విషయం వల్ల కొంతమంది బ్రాహ్మణ్స్ కావచ్చు, పండితులు కావచ్చు, కొంత పాండిత్యం కలిగిన వాళ్ళు ఇన్వాల్వ్ ఎక్కువగా అయిపోవడం వల్ల మళ్ళీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే గురువు పరివర్తన వల్ల నేను చెప్పేది ఒకటి. రెండవది ఏంటంటే, మనకి ఈ ఆలయంలో ఎందుకంటే గురువు బుధుడు పరివర్తన చెంది, ఈ గురువు వచ్చేసి కుజుడితో అంటే ఫైర్ కారకుడితో, తొక్కిసలాట కారకుడితో, గొడవల కారకుడితో కనెక్ట్ అవుతున్నాడు పరివర్తన యోగంలో. దీన్ని ఇమాజినేటివ్ పరివర్తన అంటారు, గోచార పరివర్తన అంటారు. ఇమాజినేటివ్ పరివర్తన ఇస్ డిఫరెంట్, నాడీ ఆస్ట్రాలజీలో ఉంటుంది. దీన్ని గోచార పరివర్తన అంటారు. ఈ గోచార పరివర్తనలు జరిగినప్పుడు మనకి జన్మజాతకంలో అయితే పరివర్తన, నక్షత్ర పరివర్తన, రాశి పరివర్తన, గ్రహ పరివర్తనలు ఎలా ఉంటాయో గోచార పరివర్తన కూడా ఉంటుంది. ఈ గోచారంలో మనకి బుధుడు ఎప్పుడైతే గురువు రాశుల్లోకి వస్తున్నాడో, గురువు ఎప్పుడైతే ఆల్రెడీ బుధరాశుల్లో ఉన్నాడో, సో దే బోత్ ఆర్ ఎక్స్చేంజ్డ్. అంటే ఎక్కడో ఉన్నటువంటి గురువు వచ్చి ఈ గొడవలోకి ఇరుక్కుంటున్నాడు. అంటే దీనివల్ల ఏంటి, 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా పాండిత్య సంబంధించిన పండితులకు సంబంధించినటువంటి విషయాలు ఒకటి. రెండవది ఇప్పుడు మనకి నెక్స్ట్ రేపు అట్లా మనకి వస్తుంది, ఇది ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ఆలయాలలో జనాల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల మళ్ళీ తొక్కిసలాటలు అనుకోండి, గొడవలు అనుకోండి జరగనున్నాయి. కాబట్టి లాస్ట్ టైం ఆల్రెడీ మనకు ఒకసారి జరిగి పాపం చాలామంది ఇబ్బంది పడ్డారు. కాబట్టి ముందుగానే హెచ్చరిస్తుంది ఏమిటంటే, రద్దీగా ఉండే ఆలయాల కంటే కొంచెం ఖాళీగా ఉండే ఆలయాలు చూసుకోండి. ఎక్కడైనా పరమాత్మ ఒక్కడే. ఇక్కడ మనం పూజ చేస్తూ విష్ణువుని ప్రార్థిస్తే ఇక్కడే ఉంటాడు. మూల భాగవతంలో మనకి గజేంద్ర మోక్షం విన్నారు ఎప్పుడైనా మీరు? గజేంద్రుడు అంటే ఏనుగుని ముసలి పట్టుకుంటుంది, పట్టుకుంటే ఎక్కడి నుంచో వస్తాడు. కానీ మూల భాగవతంలో ఎలా ఉందంటే, అక్కడికక్కడే ప్రత్యక్షం అయ్యేటట్టు విష్ణువు అంటేనే మొత్తం వ్యాపించినవాడు. ఆ మొత్తం వ్యాపించి అంతటా ఉన్నాడు. ఆ పెద్ద టెంపుల్లోకి వెళ్తేనే నాకు మోక్షం దొరుకుతుంది, మా ఇంటి పక్కన చిన్న టెంపుల్లోకి వెళ్తే నాకు మోక్షం రాదేమో,
ఏకాదశి రోజు అనుకొని పిచ్చిలో ఉండకండి దయచేసి. ఇంట్లో అయినా చేసుకోండి, కానీ ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశానికి వెళ్ళడం వల్ల ఆ ప్రమాదం ఖచ్చితంగా 100% పొంచి ఉంది ఓకే. రేపు. కాబట్టి చాలా కేర్గా ఉండండి. సిబ్బంది కూడా ఇప్పుడు ఆలయ నిర్వహణ చేసే సిబ్బందులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం లాస్ట్ టైం ఫ్లైట్స్ విషయంలో చెప్పుకున్నాం. ఫ్లైట్లు నిర్వహించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు నిర్వహించే వాళ్ళ మీద చెప్పాను, ఎందుకంటే అవి ఆగిపోతాయి ఇట్లా ప్రమాదం ఉందని. కాబట్టి నిర్వహించే వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, మన జన్మజాతకంలో ఒక యాక్సిడెంట్ యోగం ఉందనుకోండి, మనం జాగ్రత్తగా వెళ్తే యాక్సిడెంట్ యోగం ఆగుతుంది, చిన్నదాంతో పోతుంది. అంటే ఎవడో సైకిల్ తొక్కుని వస్తాడు, చిన్నపిల్లడు వస్తాడు, డింగ్ 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 అని ఏదో కాలుకి తగులుతాడు, అదే యాక్సిడెంట్ ఇంకా అక్కడ. లేకపోతే చిన్న రాయి తగులుతుంది, అంటే చిన్నదాంతో పోతుంది. మనం ముందుగా కనుక జాగ్రత్త పడితే, మనకి ఆస్ట్రాలజీలో సంహిత భాగాలు ఉన్నది వీటి కోసమే. ముందుగా తెలుసుకొని నువ్వు బయటపడాలి. అసలు యాక్చువల్గా 13 సంవత్సరాల ముందే పెద్ద విపత్తు రావాల్సింది మహాభారతంలో. 13 ఏళ్ళ ముందే రావాల్సింది. ఆ గాంధార్ వచ్చి చెప్తుంది, ఇలాంటి నిమిత్తాలు కనిపిస్తున్నాయి, గ్రహాలను ఇలా ఉన్నాయి, పరిస్థితి ఏంటంటే మళ్ళీ వెంటనే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు కాదు, ధృతరాష్ట్రుడు. మహాభారతంలో ధృతరాష్ట్రుని కళ్ళుండవు ఆయన గాంధారి మాటలు విని నీకు 2 వరాలు ఇస్తున్నాను తల్లి అని ధృతరాష్ట్రుడు ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆగుతుంది ప్రజెంట్. మళ్ళీ వీళ్ళు ఇంకొకసారి మళ్ళీ జూదం ఆడించి మళ్ళీ తెచ్చుకుంటారు. అంటే ఏమిటి, మనకు నిమిత్తాలు కనబడ్డప్పుడు, గోచారంలో ఇలాంటి గ్రహాలు కనబడ్డప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు దీనివల్ల ఇంకొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి, చెప్తాను. నేను ఆల్రెడీ నేను దాని మీద ఇచ్చేసాను. ఇప్పుడు బుధుడు ఇన్వాల్వ్ అవుతున్నందుకు, బుధుడు మళ్ళా అక్కడికి వెళ్తున్నందుకు బిజినెస్ ఆపర్చునిటీస్ పెరగడము, కొన్ని బిజినెసెస్కి గవర్నమెంట్ కొన్ని ట్యాక్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని ఎగ్జామ్షన్స్ పెంచుతుంది, ఒక మంచి ఫలితం కూడా. ఈ వీటిల్లో కొంత మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్, పేపర్స్ ఇలాంటివి కూడా కొంత ఇన్వాల్వ్ అయ్యి వాటి మీద కూడా కొంత గొడవలు వస్తాయి ఈ గొడవల వల్ల. దాని ఒకటి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కొంత ఇబ్బంది పడుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకవైపు పెరుగుతుంది కూడా. అలాగే ఇక్కడ మరొక విచిత్రమైన ప్రెడిక్షన్ ఏంటంటేనండి, ఇక్కడ ఇలా ఎప్పుడైతే బుధుడు పరివర్తనా యోగంలో పక్కకి వెళ్ళిపోయి గురువు ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో, సేమ్ లింగంలో అంటే ఏంటి, స్త్రీలు పురుషుల్ని వివాహం చేసుకుంటారనేది మనం వింటాం. అంటే ఆల్రెడీ గతంలో జరిగి ఇప్పుడు ఎక్కువ అవుతాయి కొంచెం అవి. ఇదేంటి, సేమ్ జెండర్. ఇది ఒక 2 months ఉంటుంది, 2-3 months ఉంటుంది, 3 months ఉంటుంది, 2-3 months ఉంటుంది దీని ప్రభావం అనేది. అట్లాగే మనం ఇప్పటివరకు అంటే ఎట్లా అంటే, స్త్రీ మీద లైంగిక వేధింపు చూసాం కదా, పురుషుడి మీద లైంగిక వేధింపుని చూస్తాం. పురుషుడికి ఇలా జరిగిందట అని, బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్ విచిత్రంగా ఉన్నాయి. విచిత్రంగా ఉన్నప్పుడు విచిత్రమైనటువంటి విషయాలు జరుగుతుంటాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఈ పండితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పండితులు కావచ్చు, టీచర్స్ కావచ్చు. ప్రధానంగా టీచర్స్ మీద ఇలాంటివి జరిగాయని, లాయర్స్ మీద ఇలాంటివి జరిగాయని, ఒక మంచి గైడ్ చేసే వ్యక్తి మీద ఇలాంటివి జరిగిందని, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గురువు వీటన్నిటికీ కారకుడు. టీచింగు, లాయర్స్, పండితులు, పౌరోహిత్యంలో గలవారు, ఆలయాల్లో జరిగేటువంటి కొన్ని దారుణమైన సంఘటనలు, వీటన్నిటికీ కూడా చోటు చేసుకుంటుంది, ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి ముక్కోటి ఏకాదశి ఒకటి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కువ రద్దీ, ఎక్కువ పిచ్చిగా అక్కడికి అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఆలయానికి వెళ్తున్నాము, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత కనెక్ట్ అవ్వగలుగుతాం. పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయేదో తోసుకొని వాటి వల్ల మనం కనెక్ట్ అవ్వంగా అనే విషయాన్ని అర్థం చేసుకొని వెళ్ళాలి ఆలయానికి వెళ్ళినప్పుడు. ఇది వీళ్ళకి ముందుగా చెప్పబోయే అంశం. ఎందుకంటే ఆలయంలో ఎక్కడెక్కడ ఏ ఆలయాల్లో అయితే బాగా రద్దీ వస్తుందో ఆ ఆలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది అక్కడ ఏదైనా దుష్ట ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి క్లియర్గా చెక్ చేయండి. హడావిడి అందరిని లోపలికి పంపించకండి. బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్. ఒక బుధుడు రాత్రి మారగానే మనం ట్రైన్ ప్రమాదం చూసాం. సో దాని ప్రభావం చూపిస్తుంది, క్లియర్గా చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.